నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి తెలంగాణ ఆథెంటిక్ స్టైల్ రెసిపీ చూపించబోతున్నాను. అదే మన వంకాయ బొమ్మిడి చేపల కర్రీ. దీని రుచి తెలిసిన వారికి అయితే ఇప్పటికే నోట్లో నీరూరిపోతుందేమో కదా. చూడండి ఎంత టేస్టీగా అయ్యిందో అసలు. ఇవాళ ఈ రెసిపీ నేను చూపించట్లేదు, మా అమ్మ చేస్తుంది. ఇక్కడ వంకాయ బొమ్మిడి చేపల కర్రీ చాలా అంటే చాలా బాగా టేస్టీగా చేస్తుంది మమ్మీ. సో ఇవాళ మమ్మీ చేస్తుంటే నేను ఇక్కడ వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు కూడా ఇక్కడ టెరెస్ గార్డెన్లో వచ్చేసాయండి, చూసారా. ఇలా వంకాయలు తెంపేసుకొని ఫ్రెష్గా మనం వీటిని కోసుకొని ఇవాళ బొమ్మిడి చేపల కర్రీ, అది కూడా వంకాయలు వేసుకొని చేసుకోబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉండబోతుంది. మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈసారి బొమ్మిడి చేపలు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఈ స్టైల్లో చేసి చూడండి, మీరు కూడా ఈ కర్రీకి ఫిదా అయిపోతారు. సో ఇప్పుడు ఈ బొమ్మిడి చేపలు వంకాయ కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి చూడండి బొమ్మిడి చేపలు ఫ్రై చేసుకోవాలి. దానికన్నా ముందుగా బొమ్మిడి చేపల్ని మంచిగా శుభ్రం చేసుకొని ఒక 3 టైమ్స్ వాటర్లో బాగా శుభ్రం చేసుకొని కడుక్కొని ఇందులోకి వేసుకోవాలంట. లేకపోతే అందులో ఇసుక ఉంటుంది కదా, అది మన కర్రీలో యాడ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మంచిగా వాటర్లో కడుక్కోవాలి. ఇలా బొమ్మిడి చేపలు వేసుకున్నాక ఆయిల్లో మంచిగా వేంపుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేంపుకొని వీటిని సపరేట్గా పెట్టేసుకోవడమే. చూసారా, ఇలా రంగు మారేంత వరకు బాగా వేంపుకొని వీటిని సపరేట్గా పెట్టేసుకుందాం. ఇలా బొమ్మిడి చేపలు మంచిగా వేగిపోయాక ఇందులోకి మరి కొంచెం ఆయిల్ వేస్తున్నాము. ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ మళ్ళీ వేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని మంచిగా ఇలా సన్నగా తరుక్కొని ఇందులోకి వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేయింపుకోవాలండి, మంచిగా కలర్ మారేంత వరకు బాగా వేయింపుకోవాలి. ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాము. చూసారా, ఉల్లిపాయలు ఈ విధంగా మంచిగా వేగాక ఇందులోకి వంకాయలను ఇక్కడ తెంపుకున్నాం కదా, వాటిని మంచిగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాం ఇందులోకి. ఇలా వంకాయలు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. వంకాయలు యాడ్ చేశాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వాటిని మగ్గనివ్వాలి. చూసారా, వంకాయలు ఈ విధంగా మంచిగా మగ్గుతూ ఉన్నాయండి. ఇలా వంకాయలు బాగా మగ్గాక మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 స్పూన్స్ అంతా కారం కూడా వేస్తున్నాం. మీరు మీ స్పైస్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా వేసుకున్నాక మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇక్కడే ఇలా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి అన్నీ కూడా మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఇందులోకి ఒక 3 చిన్న సైజ్ టమాటాలను నేను ఇలా కట్ చేసి పెట్టేశాను. టమాటాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా టమాటాలు, స్పైస్ ఇవన్నీ కూడా ముక్కలు మంచిగా మగ్గిపోవాలండి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసేస్తున్నామండి. ఈ వంకాయలు టమాటాలు బాగా మగ్గాక మాత్రమే మనం వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారా, ఇలా మూత పెట్టేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూపిస్తున్నానండి. చూసారా, మంచిగా మనకు గ్రేవీ అనేది ఉడికిపోయింది, అలాగే వంకాయలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఇలా మనము వేయించి పెట్టుకున్న బొమ్మిడి చేపలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా బొమ్మిడి చేపలు వేసుకున్నాక ఎక్కువగా కలపకుండా కొంచెం ఇలా ఇందులోకి గ్రేవీలోకి డిప్ చేసేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల సేపు మంచిగా గ్రేవీని ఉడికించుకోవాలి. అలా చేస్తే బొమ్మిడి చేపల ఫ్లేవర్ అదంతా కూడా మనకు కర్రీలోకి మంచిగా వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మంచిగా బొమ్మిడి చేపలు కూడా బాగా ఉడికిపోయాయి గ్రేవీలో. ఇప్పుడు ఫైనల్గా ఒక 1 స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మన ఆర్గానిక్ వంకాయలతోని ఇలా కట్ చేసుకొని బొమ్మిడి చేపలు వేసుకొని వాళ్ళ కూర వండుకొని తిన్నాం. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్స్ ఇవ్వచ్చు.
ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడన్నా, ఫ్రెండ్స్ వచ్చినప్పుడన్నా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.